హలో టెల్జీ పీపుల్ ఎలా ఉన్నారు? సో వెల్కమ్ టు టెల్జీస్ యానిమే న్యూస్ ఎపిసోడ్ 36. ఈ ఎపిసోడ్ 36లో మంచి క్రేజీ న్యూసెస్ ఉన్నాయి, కొన్ని కొత్త అనౌన్స్మెంట్లు అండ్ నేను ఎగ్జైటింగ్గా వెయిట్ చేసేవి. సో ఇలాగ చాలా మంచి న్యూసెస్ ఉన్నాయి. సో ఇక ఆలోచన చేయకుండా మ్యాటర్లోకి వెళ్ళిపోదాం. మనం ఫస్ట్ న్యూస్ విషయానికి వెళ్ళిపోతే వన్ పంచ్ మ్యాన్ సీజన్ 3. సో దానికి సంబంధించిన మాస్టర్ విజువల్ అయితే రిలీజ్ చేశారు. ఇది అక్టోబర్ 2025 రాబోతున్న విషయం మనకు తెలిసిందే. ఇప్పుడు దీంట్లో క్యారెక్టర్ గారో విజువల్ అయితే రిలీజ్ చేశారనమాట, మాస్టర్ వర్షన్. సో అది చూసుకుంటే మీకు స్క్రీన్ మీద చూపిస్తాను, చూసేయండి. ఏంటో ఏమో దీని నుంచి ఏమీ ప్రమోషనల్ కంటెంట్ లేదు ప్రాపర్గా ఒక్కటి కూడా. డైలీ ఆ విజువల్స్ ఒకటి రిలీజ్ చేసుకుంటూ వస్తున్నాడు. వాళ్ళ కాన్ఫిడెన్స్ లేదా ఏంటో నాకైతే తెలియదు. యా, ఇక మన నెక్స్ట్ విషయానికి వెళ్ళిపోతే చైన్సా మ్యాన్ ద మూవీ రెజే ఆర్క్ ఉంది కదా. సో ఇప్పుడు దీనికి సంబంధించిన ఓపెనింగ్ సాంగ్ ఏదైతే ఉందో ఐరిస్ అవుట్ కెన్షి ఎనర్జీ నుంచి అయితే వస్తుంది కదా. సో అదైతే మనకి ఇప్పుడు దానికి కవర్ యొక్క ఫోటో రిలీజ్ అయితే చేశారనమాట. లైక్ మనోడు సాంగ్ అయితే థీమ్ కవర్ సాంగ్ ఉంటుంది కదా. సో అది చూసుకుంటే మీకు స్క్రీన్ మీద చూపిస్తాను చూడండి. ఇది ఎవరు గీశారో తెలుసా? ఆయనే, కెన్షి ఎనర్జీనే. సో మనోడు చూసుకుంటే చాలా టాలెంటెడ్ అనమాట. పాటలు అదిరిపోతాయి, జపాన్లో మోస్ట్ పాపులర్. అండ్ అట్ ద సేమ్ టైము ఇలాంటి క్రేజీ విజువల్స్ అయితే రెడీ చేస్తాడు. సో మామూలుడు కాదు. ఇక మన నెక్స్ట్ విషయం వెళ్ళిపోతే స్పై ఫ్యామిలీ సీజన్ 3. సో ఇదైతే అక్టోబర్ 2025 రాబోతున్న విషయం మనకు తెలిసిందే. ఇప్పుడు సమ్మర్ సందర్భంగా వీళ్ళు ఆన్యా సమ్మర్ విజువల్ అయితే రిలీజ్ చేశారనమాట 5x తోటి. అది మీకు స్క్రీన్ మీద చూపిస్తాను చూడండి. చాలా బాగుంది. సో నేనైతే చాలా ఎగరగా వెయిట్ చేస్తున్నాను సీజన్ 3 కోసం. సో ఇక మన నెక్స్ట్ విషయంకి వెళ్ళిపోతే ఇది ఒక మూవీ అనమాట, మమోరో హోషడా స్కార్లెట్. సో ఈ మూవీ చూసుకుంటే మీకు యూఎస్లో అయితే December 12th అయితే రిలీజ్ కాబోతుంది. కొంచెం ఇదైతే కొత్త ట్రైలర్ అయితే రిలీజ్ చేస్తారు. ఆ ట్రైలర్ మీకు స్క్రీన్ మీద చూపిస్తాను చూడండి. యానిమేషన్ చూడడానికి చాలా మొత్తం CGI, బట్ క్యారెక్టర్ విజువల్స్ బాగా చేశారు CGI అయినా కానీ. సో మన ఇండియాలో వస్తున్న తర్వాత కూడా తెలియదు. సో ఏం చెప్పలేం. ఇక మన నెక్స్ట్ విషయంకి వెళ్ళిపోతే షో మీ యువర్ ప్యాంటీస్ వైల్ యూ గివ్ మీ దట్ డిస్కస్టెడ్ లుక్. సో ఇదైతే ఒక కొత్త యానిమే అనమాట. దానికి సంబంధించిన విజువల్ కూడా రిలీజ్ చేశారు. స్క్రీన్ మీద చూపిస్తాను చూడండి. పేరుకు తగ్గట్టుగానే విజువల్ కూడా రిలీజ్ చేశారు మహానుభావులు. సో ఇక మన నెక్స్ట్ విషయంకి వెళ్ళిపోతే ఫేట్ స్ట్రేంజ్ ఫేక్ యానిమే. సో దీనికి సంబంధించిన క్యారెక్టర్ విజువల్ అయితే రిలీజ్ చేశారనమాట, ఫ్రాన్సిస్కా ప్రెలైట్ ఇది. సో దీనికి సంబంధించిన ఎపిసోడ్ 2 అసెంబుల్ వర్సెస్ ప్రెటెన్స్. సో ఇదైతే ఈ ఇయరే క్రంచ్ రోల్కి వస్తుంది. ఇదైతే డిలే అవుతూనే ఉన్నాయి దీనికి సంబంధించిన ఎపిసోడ్స్. ఏంటో ఏమో వాళ్ళకే తెలియాలి. సో ఇక మన నెక్స్ట్ విషయం కలిపితే వన్ పంచ్ మ్యాన్ సీజన్ 3. ఇదైతే అక్టోబర్ 2025 రాబోతున్న విషయం మనకు మళ్ళీ తెలిసిందే. సో ఇంతకుముందు మాట్లాడుకున్న సీజన్ 3 గురించి. సో ఇదైతే ఇప్పుడు దీని ఎండింగ్ ఆర్టిస్ట్, అంటే ఎండింగ్ సాంగ్ విజువల్స్ ఉంటాయి కదా. సో దానికి సంబంధించిన సాంగ్ ఆర్టిస్ట్ రివీల్ అయిపోయారనమాట. మకోటో ఫురుకావా అయితే దీన్ని రెడీ చేయబోతున్నారు. సో ఇక మన నెక్స్ట్ విషయం కలిపితే ఇది మోస్ట్ ఎక్సైటింగ్ ఈ వీడియోలో, అకానే బనాషి యానిమే అఫీషియల్గా అనౌన్స్ అయిపోయింది. ఇది చూసుకుంటే 2026కే కన్ఫర్మ్ అయిపోయింది, విచ్ వాస్ క్రేజీ. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు 2026కి కన్ఫర్మ్ చేస్తారని. అండ్ ఐఎమ్ సో హ్యాపీ. అకానే బనాషి మాంగా కూడా చాలా బాగుంటుంది. ఇది షోనన్ జంప్లోనే ఉంది. మనకి ఇండియాలో కూడా మాంగా ప్లస్ షోనన్ జంప్లో ఉంది. చదవాలనుకునే వాళ్ళు చదవండి, చాలా బాగుంటుంది. అండ్ దీనికి సంబంధించిన విజువల్ రిలీజ్ చేస్తారు, అది స్క్రీన్ మీద చూపిస్తాను చూడండి. అండ్ ఈ యానిమే అడాప్టేషన్ కోసం నేను చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నా, దాంట్లో డౌటే లేదు. సో ఇక మన నెక్స్ట్ విషయంకి వెళ్ళిపోతే పెటల్స్ ఆఫ్ రీఇన్కార్నేషన్. ఇదే కొత్త యానిమే అనమాట. ఇది చూసుకుంటే ఇది సేమ్ 2026 అయితే రాబోతుంది. దానికి సంబంధించిన క్యూజర్ రిలీజ్ చేశారు, అది స్క్రీన్ మీద చూపిస్తాను, మీకు చూసేయండి. ఇక నెక్స్ట్ విషయంకి వెళ్ళిపోతే డిస్నీ ట్విస్టెడ్ వండర్ల్యాండ్. సో ఇది సంబంధించిన సీజన్ 1 ఎపిసోడ్ ఆఫ్ హార్ట్స్ లబుల్ అనమాట. సో ఇదైతే అక్టోబర్ 29th డిస్నీ ప్లస్లో అయితే రిలీజ్ కాబోతుంది. దానికి సంబంధించిన క్యూజర్ అయితే రిలీజ్ చేశారు, అది స్క్రీన్ మీద చూపిస్తాను చూడండి. ఈ యానిమే అనౌన్స్ చేసి ఆల్మోస్ట్ 5 years అవుతుంది అనుకుంటా. ఇప్పటికి వస్తుంది, నాకు ఇప్పటికీ అర్థం కాలేదు. ఏంట్రా ఇది డిస్నీదేనా అసలు? ఎంత గ్యాపా మరీ, ఆల్మోస్ట్ 4-5 years అంటే ఒక్క తీసుకున్నాడానికి. వాట్ కెన్ వి సే. ఇక మన నెక్స్ట్ విషయంకి వెళ్ళిపోతే సూకేడెన్. ఇదైతే కొత్త యానిమే అనమాట. ఇది 2026లో రాబోతుంది. దానికి సంబంధించిన విజువల్ అయితే రిలీజ్ చేస్తారు, విజువల్ అది స్క్రీన్ మీద చూపిస్తాను, చూసేయండి. సో ఇక మన నెక్స్ట్ విషయంకి వెళ్ళిపోతే కైజు నెంబర్ 8 కొత్త గేమ్ ఉంది కదా మన మొబైల్స్లో రిలీజ్ అయ్యేది, ఆండ్రాయిడ్ iOSలో. సో అదైతే ఆగస్టు 31st రిలీజ్ కాబోతున్న విషయం మనకు తెలిసిందే. ఇప్పుడు దీనికి సంబంధించిన ట్రైలర్ కూడా రిలీజ్ చేశారు, దానికి సంబంధించిన క్లిప్ కూడా స్క్రీన్ మీద చూపిస్తాను చూడండి. యా, మొబైల్ గేమ్కి ఎంతకంటే ఎక్కువ విజువల్స్ ఎక్స్పెక్ట్ చేయకూడదు. హోప్ గేమ్ ప్లే బాగుండాలి, స్టోరీ బాగుండాలి చెప్పి అంతే కోరుకోవాలి. సో ఇక నెక్స్ట్ విషయంకి వెళ్ళిపోతే సో ఇదైతే మనకి విత్ యూ అవర్ లవ్ విల్ మేక్ ఇట్ త్రూ. సో ఇదైతే అక్టోబర్ 14th అయితే కన్ఫర్మ్ అయిపోయిందనమాట. ఈ యానిమే ఈ ఫాల్ 2025లో రాబోతున్న యానిమే అక్టోబర్ 14 రిలీజ్ డేట్ కన్ఫర్మ్ అయిపోయింది. ఇప్పుడు దీనికి సంబంధించిన అఫీషియల్ ట్రైలర్ రిలీజ్ చేస్తారో స్క్రీన్ మీద చూపిస్తాను చూడండి.
そう普通だった。 విజువల్స్ కొన్ని చోట్ల బాగున్నాయి, కొన్ని చోట్ల ఏమో ఫ్యాన్ యానిమేషన్ లాగా ఉన్నాయి. సో చూద్దాం ఇది ఎలా ఉండబోతుందో. ఓవరాల్గా నేనైతే ఎక్సైటెడ్గా వెయిట్ చేస్తున్నా, బికాస్ మెయిన్ క్యారెక్టర్ చాలా డిఫరెంట్గా ఉన్నాడు. ఆ ప్రపంచంలోకి ఎలా వెళ్తున్నాడు, నాకు మాంగాలు గింగాలు ఏం చదవలేదు దీనికి సంబంధించింది. సో ఎక్సైటెడ్ ఫర్ ఇట్. సో నెక్స్ట్ విషయం కలిపితే ద క్లాస్ రూమ్ ఆఫ్ ద బ్లాక్ క్యాట్ అండ్ ఏ విచ్. సో ఇది చూసుకుంటే 2026కి అఫీషియల్గా కన్ఫర్మ్ అయిపోయింది ఒక కొత్త యానిమే అనమాట. ఇది స్టూడియో లైడన్ ఫిలిమ్స్ నుంచి అయితే రాబోతుంది. దీనికి సంబంధించిన విజువల్ రిలీజ్ చేశారు, స్క్రీన్ మీద చూపిస్తాను. అట్ ద సేమ్ టైమ్ దీనికి సంబంధించిన ట్రైలర్ కూడా రిలీజ్ అయింది, అది కూడా స్క్రీన్ మీద అయితే చూపిస్తాను, చూసేయండి. 好みに自由をすれ食べ。 సో ఇది ఒక మూవీ అనమాట. సో దీని పేరు వచ్చేసరికి పెలెలియో గ్యూర్నికా ఆఫ్ ప్యారడైజ్. సో ఇది చూసుకుంటే December 5th జపాన్లో అయితే రిలీజ్ కాబోతుంది. సో ఇది గురించి చెప్పాలంటే నాకు ఎందుకు చెప్తున్నా అంటే సపరేట్గా ఇది చూడంగానే టీజర్ రిలీజ్ అయింది. టీజర్ చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. చిబి వర్షన్స్ ఉన్నాయి అన్నీ చూసుకుంటే. అండ్ ఇది చూసుకుంటే పెనిలో అనే ఒక ఐలాండ్లో జరిగే స్టోరీ అంట. సో ఇది చూస్తేనే చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది టీజర్ చూడంగానే. ఆ టీజర్ క్లిప్ కూడా స్క్రీన్ మీద చూపిస్తాను. అట్ ద సేమ్ టైం కీ విజువల్ కూడా రిలీజ్ చేశారు, ఆ కీ విజువల్ కూడా చూపిస్తాను చూడండి. ఇట్ లుక్స్ లైక్ ఒక మంచి క్యూట్ మూమెంట్స్ తోటి నిండిపోయి ఏదో ఒక హార్ట్ బ్రేక్ ఇస్తుందేమో అనే ఒక కైండ్ ఆఫ్ ఫీలింగ్ అయితే కలిగిస్తుంది నాకు చూసుకుంటే. సో చాలా ఎగర్గా వెయిట్ చేస్తున్నా. December 5th జపాన్లో వస్తుంది, మన ఇండియాలో వస్తుందో లేదో కూడా డౌట్ లేదు. బట్ హోప్ మీరందరూ దీని గురించి వింటారని చెప్పి దీన్ని అయితే మేము ముందుకు తీసుకొచ్చానమాట. సో ఇక లాస్ట్ అండ్ ఫైనల్ న్యూస్కి అయితే ఇప్పుడు వెళ్ళిపోదాం అనమాట. ఇది ఒక లీక్, యాక్చువల్గా లీక్ అనమాట, ఇంకా అఫీషియల్గా రాలేదు. బట్ విజువల్ కూడా చూపిస్తాను స్క్రీన్ మీద. ఇది చూసుకుంటే ఈవెన్ ఏ రెప్లికా కెన్ ఫాల్ ఇన్ లవ్. ఇదైతే 2026 రాబోతున్న ఒక కొత్త యానిమే అనమాట. అండ్ ఇది సంబంధించిన విజువల్ కూడా మీకు స్క్రీన్ మీద చూపిస్తాను. ఇది ఒక లీక్, గుర్తుపెట్టుకోండి. అఫీషియల్గా ఇదే కీ విజువల్ తోటి అయితే దీనికి సంబంధించిన స్టూడియో వాళ్ళు అయితే త్వరలో అనౌన్స్మెంట్ చేస్తారు. సో ఇవన్నమాట ఈరోజు నేను మీకు చెప్పాలనుకున్న న్యూసెస్. అండ్ ఈ న్యూసెస్ మీకు నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా, మీ సపోర్ట్ చూపించండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ తోటి మీ ముందుకు వస్తాను. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే. మన నెక్స్ట్ కలుద్దాం అంటే బాబాను.